మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మందిరములో ఉన్న బిడ్డలకు, ఆయా స్థలాల్లో ఉండి దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని అమూల్యమైన విషయాలు ఈ మొదటి ఆదివారం రోజున నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను శుభవార్త 15వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన యొద్దకు వచ్చిన ప్రజలందరి విషయమై యేసుక్రీస్తు వారు కలిగినటువంటి కోరిక, యేసయ్య కలిగినటువంటి తలంపు ఏంటంటే, మీరు బహుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు మాత్రమే కాదు, ఈరోజు ఇక్కడ ఈ స్థలంలో ఉన్న మనందరిని బట్టి కూడా దేవుడు కోరుకుంటున్న ఉద్దేశం, ఆయన సంకల్పం ఏంటంటే, మీరందరూ బహుగా ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2022వ సంవత్సరం మొదటి ఆదివారం రోజున ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరందరూ ఈ 2022వ సంవత్సరంలో బహుగా ఫలించుదురుగాక. మీరు ఫలించుట ద్వారా జరిగేటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. ఆమేన్. జాగ్రత్తగా విందాం. 2003వ సంవత్సరంలో నేను ఈ ముదిగొండకు వచ్చాను. 2003వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను ఏమాత్రం ఫలము లేకుండా అదే స్థితిలో అదే డొక్కు సైకిలు, డ్రమ్ము అదే పెట్టుకొని ఉంటే చూస్తున్నటువంటి వారు పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచగలుగుతారా? నేను వెళ్ళి ఎవరికైనా దేవుని గురించి చెప్పగలుగుతానా? చెప్తే ఏమంటారంటే, నీకే గతి లేదు, నువ్వేం పేరు పొందావు దేవుని నమ్ముకొని అంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించుట ద్వారా ఒకటి మనకు ఆనందం, మనం ఫలించుట ద్వారా 2 దేవునికి మహిమ. కనుక సంఘములో ఉన్న ప్రతి బిడ్డను బట్టి దేవాది దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటంటే, మీరందరూ బహుగా ఫలించాలి. ఎలా ఫలించాలంటే, నెంబర్ 1 ఆర్థికంగా ఫలించాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉండటం దేవుని చిత్తం కాదు. ఎప్పుడు అప్పులు చేయటం దేవుని చిత్తం కాదు. నెంబర్ 1, మీరు ఆర్థికంగా ఫలించాలి. ప్రభు అంటాడు, మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. మీరు అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు కానీ అప్పు చేసేవాళ్ళగా మీరు ఉండరు అని ప్రభు అంటాడు. అంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయనను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఫలించాలి, అప్పిచ్చే వాళ్ళగా ఉందరుగాక. 2వది ఆర్థికంగా ఫలించాలి. 2వ మాట ఏంటంటే, ఆత్మీయంగా ఫలించాలి. 2వది ఎలా ఫలించాలి? ఆత్మీయంగా. యేసు ప్రభువుని నమ్ముకున్న తొల్లిటి దినాల్లో ఎలా ఉన్నామో, యేసు ప్రభువుని నమ్ముకొని 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా తొల్లిటి రోజుల్లో ఉన్నట్లుగానే ఉండటం దేవుని సంకల్పం కాదు. రోజు రోజుకి
రోజు రోజుకి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికంగా దినదినము వర్ధిల్లుతూ ఉందురుగాక. ఒకటి ఆత్మీయంగా ఫలించాలి, ఒకటి ఆర్థికంగా ఫలించాలి, రెండు ఆత్మీయంగా ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు విషయాలలో మనము బహుగా ఫలించాలని పరలోకమందున్న దేవుడు ఉన్నతమైన సంకల్పం, ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు విషయాల్లో మనం ఫలించాలి. ప్రభువుని నమ్ముకొని చాలామంది ఆర్థికంగా ఫలిస్తారు, కానీ ఆత్మీయంగా మాత్రం డౌన్ స్టెప్లో ఉంటారు. అది కూడా దేవునికి మహిమ కాదు. కొంతమంది ఆత్మీయంగా యమ ఫలిస్తారు, పొద్దున్న లేస్తే దేవుడా స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అంటారు, కానీ ఆర్థికంగా మాత్రం బలహీనులుగా ఉంటారు. అలా ఉండటం కూడా దేవునికి మహిమ కాదు. దేవునికి ఎప్పుడు మహిమ వస్తుందంటే, ఒకటి నువ్వు ఆర్థికంగా ఫలించాలి, రెండు ఆత్మీయంగా ఫలించాలి. ఈ రెండు విషయాల్లో ఒక వ్యక్తి ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటాడో వారిని బట్టి చూసే ప్రజలందరూ కూడా నిజంగా వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో, వీళ్ళ దేవుడు ఎంత మంచి దేవుడో అని మన్ని బట్టి అనేకులు పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరుచుతారు. కనుక బిడ్డలారా, ఈ రెండు విషయాల్లో మనం ఫలించాలి. ఆర్థికంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. ఫలించాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మీకు చెప్పను. కానీ ఒక రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రెండు విషయాలు జ్ఞాపకం చేసి ఆ తర్వాత వాక్యపు లోతుల్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఒకటి, ఆర్థికంగా ఫలించాలి అంటే దేవునికి ఇవ్వాలి. చెప్పండి. ఫైనాన్షియల్గా ఫలించాలంటే ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే ఎలా ఫలిస్తాము అని మీరు అనుకోవచ్చు. ఒక మాట చెప్తాను. ఒక వడ్ల గింజ ఉంది, ఒక గోధుమ గింజ ఉంది, లేదు ఒక మామిడికాయ గింజ ఉంది, లేదా ఒక జామకాయ గింజ ఉంది. ఏ గింజ అయినా అది బస్తాలోనో డబ్బాలోనో ఉంటే ఒక్క గింజగానే ఉంటుంది. ఆ గింజను తీసుకెళ్ళి భూమిలో విత్తితే కొన్ని రోజుల తర్వాత ఆ ఒక్క గింజ కొన్ని వందల వేల ఫలాలను దేవుడు మనకి అనుగ్రహించేటట్టు చేస్తాడు. నేను భూమిలో విత్తను ఈ గింజ అనుకుంటే అది ఎన్ని రోజులున్నా ఎన్ని సంవత్సరాలున్నా ఆ ఒకటిగానే ఉంటుంది. అలాగనే మన జీవితంలో కూడా ఆర్థికంగా మనం విస్తరించబడాలంటే మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి. ఆ 10,000 నేను బీరువాలో పెట్టుకుంటాను, నేను అంతే ఉంచుకున్నానంటే నువ్వెన్ని సంవత్సరాలు ఉన్నా అవి అంతే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అదే దేవునికి ఇవ్వవలసినటువంటి ధనాన్ని మనం దేవుని సన్నిధిలో, దేవుని పొలములో, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో మనం విత్తితే వాటిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి అప్పు చేయకుండా మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఇది వాస్తవ సత్యం, ఇది వాస్తవం. దేవునికి ఇచ్చి నశించిన వారు, నాశనమైన వారు లేరు. ఇవ్వక చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇచ్చి చెడిపోయిన వారు ఎవ్వరు కూడా ఉన్నట్లుగా చరిత్రలో లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భూమిలో విత్తిన విత్తనమే, దేవుడు సృష్టించిన భూమి, ఆ విత్తనానికి కృతజ్ఞతగా వందలాది విత్తనాలను, వేలాది గింజలను మరలా మనకి ఇస్తుంటే, ఈ భూమిని సృష్టించిన దేవుడికి ఇస్తే ఇంకెంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా మీరు వృద్ధి చెందాలంటే దేవునికి ఇచ్చి మీరు అభివృద్ధి చెందుదురుగాక. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరి చరిత్రలో మీరు చూడండి, దేవుని నమ్ముకున్నోళ్ళే. దేవుని నమ్ముకొని వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడ్డారంటే
వారు దేవుని నమ్ముకుని దేవునికి ఇచ్చుట ద్వారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ భూగోళంలో ఏ మూలకు వెళ్ళినా కోల్గేట్ అనేటువంటి పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కోల్గేట్ అనేది టూత్ పేస్ట్ కాదు, అది ఒక మనిషి పేరు. ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న ఆయన తన రాబడిలో, తన బిజినెస్లో 90% అంటే 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు దేవునికి ఇచ్చి 10 రూపాయలు ఆయన వాడుకునేవాడు. అందుకని అంతగా దేవుడు ఆయన్ని విస్తరింపచేశాడు, అంతగా అభివృద్ధి చేశాడు. క్రొత్త నిబంధన పరిచర్యలో, క్రొత్త నిబంధన సంఘంలో దేవునికి మనం ఎలా ఇవ్వాలి అంటే, వృద్ధి చెందిన కొలది, అభివృద్ధి చెందిన కొలది, ప్రభువు మన హృదయంలో మనని ప్రేరేపించిన కొలది ప్రభువుకి ఇచ్చుట ద్వారా ప్రభువు మనని ఆర్థికంగా ఫలింపచేస్తాడు. ఆమేన్. రెండవది, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించాలంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే 2 విషయాలు చేయాలి. ఒకటి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండవది, ప్రార్థన చేయాలి. వాక్యము ధ్యానం చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునితో మాట్లాడతాం. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఆత్మీయ అభివృద్ధికి ఆధారాలు ఏంటి అంటే, స్థిర పునాదులు ఏమిటి అంటే, ఒకటి వాక్యము చదవాలి, రెండవది ప్రార్థన చేయాలి. వాక్యము చదవకుండా ప్రార్థన చేసిన, ప్రార్థన చేసి వాక్యం చదవకుండా ఆత్మీయ అభివృద్ధికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కనుక ప్రతి విశ్వాసి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలాగుననే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చదవటం మాత్రమే కాదు, వాక్యం వినటం మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆ రీతిగా మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు, ఆర్థికంగా వృద్ధి చెందించున్నట్లు దేవునికి ఇచ్చేవారిగా ఉందురుగాక. రెండవది, ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్లుగా, ఆత్మీయంగా ఫలించినట్లుగా దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి, ప్రార్థన చేసి ఆత్మీయంగా అభివృద్ధి చెందేవారిగా ఉందురుగాక. హల్లెలూయా. ఆ రీతిగా మనమందరం ఆత్మీయంగాను ఆర్థికంగాను అభివృద్ధి చెందుదుముగాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవుని వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళినట్లయితే ఒక్క మాట మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూడండి. ప్రైజ్ ది లార్డ్. 1వ అధ్యాయము 11వ వాక్యం. చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి ఇక్కడ, జాగ్రత్తగా వినండి. మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో చాలా అద్భుతమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఫలించుట వలన దేవునికి ఏం కలిగిందంట? మహిమ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే
ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి 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 అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఫలించటం వలన దేవునికి మహిమ. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితాల్లో మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయుదుము గాక. దేని కొరకు చేయాలి? మనం భోజనం చేసినా, మనం పానం చేసినా, మనం ఏమి చేసినా ప్రభు మహిమ కొరకు చేసేవారిగా ఉందుము గాక. ఆమేన్. ప్రభు మహిమ కొరకు చేయాలి. ఒక రోజున ఒక ద్రాక్షావనములో ఒక అంజూరపు చెట్టు నాటబడింది. అంజూరపు చెట్టు నాటబడింది. ఆ మాట కూడా చూడండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 6వ వాక్యం. 13వ అధ్యాయము 6వ వాక్యం. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినును గాక అని చెప్పెను. చెవులు గలవాడు వినును గాక అని చెప్పి ఇంకొక మాట చదువుకోండి దయచేసి. దేవునికి మహిమ కలుగును. రైట్ రైట్ రైట్. లూకా శుభవార్త, క్షమించండి, లూకా శుభవార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఈ సంగతి మనలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సరే, తెలిసినా తెలియకపోయినా ఇక్కడ వాక్యం ఏంటంటే, ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. అంజూరపు చెట్టు పెరిగి పెద్దదైంది. దాని కాపు సమయానికి మొదటి సంవత్సరం వచ్చాడు, కానీ ఆకులు తప్ప ఫలాలు ఒక్కటి కూడా లేవు. రెండో సంవత్సరం వచ్చాడు. రెండో సంవత్సరం కూడా ఆకులు తప్ప ఫలాలు మాత్రం కనపడలేదు. సరేలే, ఇంకో సంవత్సరం చూద్దామని మూడో సంవత్సరం కూడా వచ్చాడు. మూడో సంవత్సరం చూస్తే కూడా ఆకులు తప్ప ఫలాలు ఒక్కటి కూడా లేడు. ఆ తోట యజమాని అంజూరపు చెట్టు నుండి ఏమి ఆశిస్తున్నాడు? ఫలాలు ఆశిస్తున్నాడు. కానీ వచ్చేసరికి దాంట్లో ఏం కనపడట్లేదు? ఫలాలు కనపడట్లేదు. కనపడని కారణాన ఆ తోట మాలితో యజమాని అంటాడు, ఈ చెట్టుని నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దీని వలన నాకు ఫలాలు కలగటం లేదు, దీన్ని నరికివేయి. దీని వలన ఈ భూమి కూడా వ్యర్థమైపోతుంది అంటే తోటమాలి యజమానుని వేడుకుంటున్నాడు, అయ్యా, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం అవకాశం, దీన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, దీనికి కావలసిన సకలాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను,
దీనికి అందాల్సిన ఎరువును, పోషకాలను, ఫలించటానికి కావలసినవన్నీ ఈ సంవత్సరం కూడా ఇస్తాం. ఈ ఒక్క సంవత్సరం చూద్దాం. ఫలించినా సరే, లేని ఎడల నరికివేద్దాం. హల్లెలూయా. తోటమాలి యజమానిని ఏడుకుంటున్నాడు. ఈ ఉపమాన భావం ఏంటంటే, తోట యజమాని తండ్రి అయిన దేవుడు, తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు, సింహాసనాసీనుడైన దేవుని యొక్క ఎదుట కుడిపార్శ్వమున కూర్చుండి తోటమాలిగా ఉన్న యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్న భూమి మీదనున్న సకల మనుషుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, 2021 సంవత్సరం అంతా కాపాడాం, అయితే 2022 కూడా ఇద్దాం, ఈ సంవత్సరం కూడా ఇద్దాం. ఎందుకు? ఫలించాలి. ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి. ఫలించుటకు కావలసిన ఎరువు లోతుగా త్రవ్వి ఎరువు వేద్దాం. ఈ సంవత్సరం కూడా ఫలాలు ఫలిస్తారేమో చూద్దాం అని తోటమాలిగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క వ్యక్తి కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మనము ఫలవంతమైన జీవితాన్ని జీవించాలని, మనము ఫలించి ప్రభువుకు మహిమ తెచ్చేవారిగా ఉండాలని విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువుకి మహిమ తెచ్చున్నట్లుగా, మనం ఫలించున్నట్లుగా ఏం చెయ్యాలో, కావలసిన ఎరువేంటో ఇప్పుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ ఎరువు అంటే? ఆ ఎరువు అంటే నెంబర్ 1, మొట్టమొదటిగా ప్రేమ. చెప్పండి, ఏం కావాలో ఫలించడానికి? మనకి ప్రేమ కావాలి. ఆ మాట చదవండి. ఫిలిప్పీ 1:11 చూసి, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఒక వ్యక్తి ఫలవంతమైన జీవితం, ఫలించే జీవితం జీవించి ప్రభువుకి మహిమ తేవాలంటే ఆ వ్యక్తిలో ఏమి కనపడాలంటే ప్రేమ కనపడాలి. రోజు రోజుకి అంతకంతకు ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలి. కానీ వాక్యం అంటుంది, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అంచె దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. అయితే ఆత్మీయులలో ప్రేమ ఏం కావాలి? రోజు రోజుకి ప్రేమ అధికము కావాలి, అంతకంతకు అధికము కావాలి ఆత్మీయులలో. లోకములో ప్రేమ చల్లారిపోతుంది. భార్య భర్తల మధ్యలో ప్రేమ ఏమైపోతుంది? పూర్వ దినాల్లో భార్య భర్తల మధ్యలో ఎంత ప్రేమ ఉండేదండి. కానీ ఈ రోజుల్లో భార్య భర్తల మధ్యలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. దానికి అనేకమైన ఉదాహరణలు ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో మనం గమనిస్తూ ఉన్నాం. భర్తను మోసం చేసిన భార్య, భార్యను మోసం చేసిన భర్త. ఎందుకంటే భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది, భర్త మీద ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమలు చల్లారిపోతున్నాయి లోకంలో. కానీ ఆత్మీయుల మధ్యలో ఏం కావాలి? ప్రేమ అంతకంతకు అధికము కావాలి. భార్య భర్తల మధ్యలో మాత్రమే కాదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో, కుటుంబాల మధ్యలో, అత్తాకోడల మధ్యలో, కుటుంబాల మధ్యలో ప్రేమలో ఏం కావాలి? అధికము కావాలి. నేను అంటాను, ఏ కుటుంబంలోనైతే ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం పరలోక నిలయంగా ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులని
ప్రేమించాలి. బిడ్డలు ఏం చేయాలి? ప్రేమిస్తే ఏం చేస్తారు? తల్లి చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట వింటారు. నిజంగా బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళైతే తల్లిదండ్రులు ఏది చేయమంటారో అది చెయ్యాలి, ఏది వద్దంటారో అది మానుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో బిడ్డల గురించి మేలు కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక తల్లిదండ్రులు మాత్రమే. తల్లి తండ్రి బిడ్డలకు ఏది చెప్పినా అది మేలుకే చెప్తారు, కానీ కీడు కోసం ఎవరు కూడా. అది అర్థం చేసుకున్న బిడ్డలు ప్రపంచంలో భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతారు. అది ప్రేమ. బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలి. అలా ఒకరి ఎడల ఒకరు ప్రేమ అంతకంతకు పెరుగుతుంటే ఆ ఇల్లు దివ్యమానమైనటువంటి వెలుగుతో నింపబడింది. ఆ ఇంట్లో రోజు రోజు ఆర్థికమైన ఫలాలు, ఆత్మీయమైన ఫలాలు ఆ ఇంట్లో కనపడతాయి. ప్రేమ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి కనబడుతుంది. కనుక పౌలు గారు ఎంత అద్భుతమైన మాటలు రాస్తున్నాడు చూడండి. మీ ప్రేమ అంతకంతకు పెరగాలి. రోజు భార్య మీద భర్తకి ప్రేమ పెరగాలి, కానీ తరగకూడదు. నేను వివాహ వర్తమానాల్లో చెప్తాను. కొంతమంది భర్తలు పెళ్ళైన ప్రారంభంలో భార్యను చూసి అయస్కాంతం అంటారు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటాడంట, పెళ్ళైన తర్వాత 2 బిడ్డలు పుట్టిన తర్వాత భార్యతో అంటాడంట, అమ్మా పెళ్ళైన ప్రారంభంలో నువ్వు అయస్కాంతం లాగా ఉన్నావు, ఇప్పుడేంటమ్మాయి నువ్వు సూర్యకాంతం లాగా అయ్యావు అంటాడు. దేవునికి స్తోత్రం. పెళ్ళైన ప్రారంభంలో అయస్కాంతం లాగా కనపడింది, ఒక 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఇట్లా కనపడుతుందంట. నేను అంటాను, ప్రతి భర్తకు భార్య జీవితకాలం అయస్కాంతం లాగానే కనపడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అదే ప్రేమ అంటే అదేనండి. అలాగున ప్రేమలో అంతకంతకు అభివృద్ధి చెందుదుముగాక. ఇంకా చదవండి, కంటిన్యూషన్ ముగిస్తాను నేను. చూడండి, సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలను. దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. రెండో మాట అండర్లైన్ చేసుకోండి, నీతి ఫలములతో. దీనికి ఆధారంగా ఇంకొక మాట మీకు చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి 5:16, మత్తయి శుభవార్త 5:16 ఒక్కసారి చదవండి. మనుష్యులు మీ సక్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. హల్లెలూయా. ఏం కనపడాలంట? సత్క్రియలు కనపడాలి. మనుషులకు మనలో ఏం కనపడాలండి? సత్క్రియలు. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి స్పష్టంగా రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్క్రియలు ప్రతి ఒక్కరూ మీరు కలిగి ఉండాలి. మీరు సత్క్రియలు కలిగి ఉంటే పరలోకమందున్న తండ్రికి మహిమ. కనుక బిడ్డలారా, ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డ పరలోకమందున్న తండ్రికి మహిమ తెచ్చినట్లుగా ఫలించాలంటే ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ జీవితంలో సత్క్రియలు కలిగి ఉండాలి. ఇది యేసు ప్రభువారు చెప్పిన మాట. యేసు ప్రభువారు మాత్రమే కాదు, ఆయనను అనుసరించినటువంటి అపోస్తులు చెప్పిన మాట. సంఘం, ఆది అపోస్తుల సంఘం నానాటికి అభివృద్ధి చెందడానికి గల ప్రబలమైన కారణం ఏంటంటే, ఆ రోజుల్లో సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉన్నారంట? సత్క్రియలు కలిగి ఉన్నారు.
అందరూ చెప్పండి ఒక మాట, సత్క్రియ అని. సత్క్రియ, సత్క్రియ అనే దానికి నిర్వచనం చెప్తారు ఎవరన్నా? మంచి పనులు. అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి క్రియలు కలిగి ఉండాలి? మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. మంచి క్రియలకు ఆపోజిట్ ఏం క్రియలు? చెడ్డ క్రియలు. అంటే చెడ్డ క్రియలు మానివేయాలి, మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములు, నీతి ఫలములు, సత్క్రియలు, మంచి క్రియలు కలిగి ఉండాలి. మంచి క్రియలు మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ మంచి చెడ్డ పనులు మానివేసి మంచి పనులు చేసేవారిగా ఉందముగాక. ఏంటి మంచిది అంటే అదొక పెద్ద సబ్జెక్ట్ అయింది. ఏంటి మంచిది అంటే ఒక మాట చెప్తా, యెహోవాను స్తుతించుట మంచిది. స్తోత్రం చెప్పండి. ప్రభువుని స్తుతించుట మంచిది. ప్రపంచంలో అన్ని మంచి పనుల కంటే ఒక మంచి పని ఏదన్నా ఉందంటే అది ప్రభువుని స్తుతించేది. ప్రభువుని స్తుతించితే ఇక అన్ని మన జీవితాల్లో మనం మంచి పనులే చేస్తాం. దేవునికి స్తోత్రం. కనుక మంచి పనులు చేసేవారిగా ఉందుముగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11 మనం చూస్తే, నిష్కపటనులు ఎప్పటిదాకా? క్రీస్తు దినము వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. నిష్కపటముగా ఉండాలి. మూడో మాట ఏంటి చెప్పండి? నిష్కపటముగా. ఒక వ్యక్తి ఫలించాలంటే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఏం కలిగి ఉండాలంటే నిష్కపటముగా ఉండాలి. నిష్కపటం వాడుక భాషలో చెప్తారు, కపటము లేని వాళ్ళగా ఉండాలి. అర్థమవుతుందండి? ఇంతవరకు వాక్యం అర్థమైందన్న స్తోత్రం చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? కపటం అనేది ఒక వ్యక్తి జీవితంలో కనపడకూడదు. ఒక వ్యక్తి ఫలించాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే కపటము లేని వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ముందు వందనాలు వెనకాల తందనాలు ఉండకూడదు. కొంతమంది ముందు వందనాలు అంటే వెనకపోయిన తర్వాత అలా ఉండకూడదు. కొంతమంది హృదయంలో ఒకటి పెట్టుకుంటారు పెదవులతో, ఆమె అలా మాట్లాడకూడదు. కపటము లేని వారుగా ఓపెన్ హార్ట్గా ఉండాలి. కపటం అనేది ఒక వ్యక్తిని పతనం చేసింది. చెట్టుకు చీడ పురుగు ఎంత ప్రమాదమో మనిషికి కపటం అనేది అంత ప్రమాదకరం. హేరోదు చరిత్రలో హీనుడుగా మారిపోవటానికి కారణం ఏంటంటే హేరోదులో కపటం చూస్తాం. జ్ఞానులతో పెదవులతో ఏం మాట్లాడుతున్నాడు? మీరు వెళ్ళి ఆయన్ని చూసి రండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని మొక్కుతాను, ఆయన్ని పూజిస్తాను, ఆయన్ని ఆరాధిస్తాను అని పెదవులతో అంటున్నాడు. కానీ హృదయంలో ఏముంది చెప్పండి? పోయి సంపుతా అంటున్నాడు. పైకేమో పూజిస్తాను అంటున్నాడు నోటితో, హృదయంలో ఏమనుకుంటున్నాడు? చంపుతా. నా ప్రియ బిడ్డలారా, ఎంత భయంకరమైన కపటం వెళ్ళగక్కుతున్నాడు. అందుకని తన అంతం చాలా భయంకరముగా ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చరిత్ర హీనుడుగా ఈ రోజు వరకు మనం హేరోదును గురించి చెప్పుకుంటున్నాం. కనుక కపటం అనేది ఒక చెట్టుకు చీడ పురుగు ఎంత ప్రమాదకరమో మనిషిలో కపటం ఉంటే కూడా ఆ మనిషికి అంత ప్రమాదకరమైంది. కనుక బిడ్డలారా, నిష్కపటమైన హృదయముతో నిర్దోషులముగా ప్రభువుని మనం సేవించుదుముగాక. ఆమేన్. 3 విషయాలు. ఒకటి ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ఏంటి? మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి, మంచోళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను, ఎవరి దృష్టిలో? నిన్న ఉదయం విన్నారు కదా, దేవుని దృష్టిలో మంచివారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవది నిష్కపటమైన వారిగా ఉండాలి, కపటము లేని వారిగా ఉందుముగాక. ఆమేన్. అలా ఒక వ్యక్తి జీవిస్తే నేను అంటున్నాను, ఆ వ్యక్తి ఆర్థికంగా ఫలిస్తాడు, ఆత్మీయంగా ఫలిస్తాడు.
ఈ 2022వ సంవత్సరం ఈ మొదటి ఆదివారం రోజున మనం ఫలించి ప్రభువుకి ఫలాలు చూపించి ప్రభు సన్నిధిలో యుగ యుగాలు నిలిచేవారిగా ఉందుముగాక. మనం ఫలించి ప్రభువుకి మహిమ తెచ్చేవారిగా బ్రతుకుదుముగాక. మన ద్వారా పరలోకమందున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా జీవించాలంటే మనలో ప్రేమ కనపడాలి, మనలో మంచితనము కనపడాలి, మనలో నిష్కపటము కనపడాలి. అలాగున జీవించి ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఏమనుకుంటారు? అబ్బో పలానా ఆమె ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిద్దిరా, ముందు వందనాలు వెనకాల తందనాలు కాదురా. వాళ్ళ గురించి మనం ఏం చెప్పుకుంటాం? గొప్ప చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే వాళ్ళని అవతల చెప్పింది కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. అలాగున మనం నిష్కపటులముగా ఉంటే పరలోకమందున్న తండ్రి కూడా మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. స్తోత్రం. అలాగున ఘనమైన జీవితాన్ని జీవించి ఫలవంతమైన జీవితము జీవించి ఫలించేవారిగా ఉండి ప్రభువుకి మహిమ తెచ్చుదుముగాక. అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. వర్తమానం మన హృదయాలలో దేవుడు స్థిరపరిచి ఫలింప చేయనట్లుగా, ఫలవంతముగా దేవుడు మన్ని మార్చునట్లుగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ఒక్క మాట ప్రభుని అడగండి, అయ్యా ఇంతవరకు నువ్వు కోరుకున్న ఫలాలు నాలో లేవేమో, ఫలవంతమైన జీవితం నాకు లేదేమో, ఈ రోజు నుంచి నీ కొరకు నేను ఫలిస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఫలిస్తానయ్యా, ఫలవంతమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా. దేవుని సన్నిధిలో అందరం ప్రార్థన చేద్దాం. ఫలించడానికి నాయన ముందుగా మాట్లాడారు. ఆర్థికంగా ఫలించడానికి మీకు ఇవ్వాలని, ఆత్మీయంగా ఫలించడానికి వాక్యము చదవాలని, ప్రార్థన చేయాలని మాట్లాడారు. మేము అన్ని విషయములలో ఫలించాలంటే ప్రేమ కలిగి ఉండాలని, మంచితనం కలిగి ఉండాలని, నిష్కపటమైన హృదయం, నిర్దోషులమై ఉండాలని తేటగా సూటిగా మీరు మాతో మాట్లాడారు. అలాగున ఈ సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం నుండి నేను నడుచుకుంటానయ్యా, నీకు ఫలాలు ఇచ్చి నీకు మహిమ తెచ్చే బిడ్డగా నేను బ్రతుకుతాను ప్రభువాని. నా బ్రతుకు దినములన్నిటిలో నీ మహిమ కొరకు నేను జీవిస్తాను ప్రభువాని ప్రార్థన చేద్దాం. దయచేసి ఇంతవరకు వాక్యం ఇచ్చిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతవరకు నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయ గదిలో స్థిరపరిచి, మా హృదయ అంతరంగాలలో ఫలింపజేసి, నీరు కట్టిన తోటలాగా మమ్మల్ని వృద్ధి పొందింప చెయ్యి. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు ఎలాగునైతే ఆకు వాడక తన కాలమందు ఫలించిద్దో ఆ రీతిగా మమ్మల్ని ఫలింప చేయండి.